వెల్కమ్ టు S4 మీడియా. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్లేబ్యాక్ సింగర్ ఎస్పి చరణ్ గారు. ఆయన మాటల్లో తెలుసుకుందాం మన 24th తానా కాన్ఫరెన్స్ గురించి. 24th తానా కాన్ఫరెన్స్ డెట్రాయిట్లో జరుగుతున్నది. వెరీ ఎక్సైటెడ్ బికాస్ వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ తెలుగు ఆర్గనైజేషన్స్ ఇన్ నార్త్ అమెరికా. అండ్ ఇక్కడ వీళ్ళతో ఈ కార్యక్రమానికి స్టేజ్ ఎక్కి పర్ఫామ్ చేయడం అనేది ఇట్స్ అ వెరీ ప్రెస్టీజియస్ మూమెంట్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ టు అ ఫెంటాస్టిక్ షో దిస్ ఈవినింగ్. అండ్ పాడుతా తీయగా ఇక్కడ కూడా చేస్తున్నారు కదా మీరు. ఇంకా మాటల్లో ఉన్నది, ఇంకా డిస్కషన్స్ జరుగుతున్నాయి, బట్ ఎప్పుడు చేస్తామన్నది ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. ఇక్కడ కూడా చాలా టాలెంట్ ఉందండి, మ్యూజిక్ ఓ టాలెంట్. యా తప్పకుండా. దేర్ ఇస్ యాక్చువల్గా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ పిల్లలు కూడా ఇప్పుడు చాలామంది మన సంగీతం, శాస్త్రీయ సంగీతం నేర్చుకుంటున్నారు, తెలుగు మాట్లాడుతున్నారు. చాలా సంతోషంగా ఉంది. అండ్ అతి త్వరలో పాడుతా తీయగా ఇక్కడ యూఎస్లో చేయాలని నాకు ఆశ ఉంది. అండ్ డెఫినెట్గా ఇఫ్ ఎవ్రీథింగ్ వర్క్స్ అవుట్ వీ షుడ్ బీ ఏబుల్ టు డూ అ సీజన్ హియర్. మన బాలు అనే ప్రోగ్రామ్ చేశారు కదా మొన్న. మేమందరం బాలు గారిని గుర్తు చేసుకున్నాము ఆ ప్రోగ్రామ్ ద్వారా. అసలు మేము బాలు గారు చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ బాగా నచ్చుతారు ఆయన గొంతుతోని. సో మీరు కూడా అంతే, ఆయన లేని లోటు తీర్చారు మాకు పాడుతా. అయ్యో, అది ఆయన ఆశీర్వాదమే. నేను ఇప్పుడు ప్రస్తుతం పాడుతా తీగ చేస్తున్నానన్నా, లేకపోతే ఇవాళ తానా ప్రోగ్రాంలో వేదిక మీదకి ఎక్కి మీ అందరికీ నేను పర్ఫామ్ చేస్తున్నానన్నా ఆయన వారి ఆశీర్వాదంతోనే జరుగుతున్నదండి. ఈరోజు ఏం చేయబోతున్నారు ఇక్కడ? ఎక్కి పాడటమే, ఇంకా ఆడటం లేదు. నాకు ఆటలు రావు, పాటలే. సో వీ హ్యావ్ అ అమేజింగ్ సెట్ లిస్ట్ అండ్ హోప్ఫుల్లీ యూర్ ఆల్ బీ ఎంటర్టైన్డ్. సో నెక్స్ట్ అప్కమింగ్ ఫ్యూచర్ సింగర్స్కి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? పాడుతా తీగకి రండి, అక్కడ చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్.